సాయి ఏమిట్రా అంటే అవి ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ పూలు, కాగితం పూలు, ఇవి భగవంతుడికి ధారణ చేయకూడదు. అలంకరణకి వాడచ్చు, అది వేరే విషయం. ఎందుకు? చిన్న ప్రశ్న. ఇక్కడ తల్లులు చాలామంది ఉన్నారు, మిమ్మల్ని అడుగుతాను, నాకు దయచేసి సమాధానం చెప్పండి. మా కృష్ణ గారు ఉన్నాడు, ఆయన పేపరు కనకాంబరం పూలు పట్టుకొస్తాడు, పేపర్తో తయారు చేసినవి. అందరికీ ఒక్కొక్క మూర తెంపి మీకు ఇస్తాడు. మీరందరూ తలలో పెట్టుకుంటారా? పెట్టుకోరా? పెట్టుకోకపోగా ఏమంటారు? భలేవాడివా నువ్వు. మరి మనకి పనికి రానివి దైవానికి పనికొస్తాయా? చిన్న లాజిక్. మనకు పనికి రానివి దైవానికి ఎట్లా పనికొస్తాయండి? కాబట్టి దేవత ఆరాధన, గురు ఆరాధన వెరీ సింపుల్. మీకు ఏవి పనికొస్తాయో, మీకు ఏవంటే ఇష్టమో వాటితోనే పూజ చేయండి. అదే గొప్ప పూజ, దాన్ని మించింది లేదు ఇంకా. అంతే తప్పితే కాశీకి వెళ్ళాం కదా, ఏదోటి వదిలిపెట్టమన్నారు కదా, కాకరకాయ కూర నాకు ఎలాగ ఇష్టం లేదు కదా, కాకరకాయ వదిలేస్తా అంటే అది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనమందరం తెలుసుకోవాల్సింది, పరమాత్ముడికి ప్రీతికరమైనవి అందించండి. ఒకవేళ అందించలేం, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏమీ ఇవ్వలేం, తులసి పత్రం పెట్టి నమస్కారం చేసుకోండి. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు ఒక కనకాంబరం పెట్టి నమస్కారం చేసుకోండి, లేదు కిస్మిస్ ఒక్కటి పెట్టి నమస్కారం చేసుకోండి. ఇవేమీ లేవు, చక్కగా ఒక గ్లాసులో మంచినీళ్ళు పెట్టి, దేవా ఇంతకు మించి నాకు సామర్థ్యము, శక్తి లేదు అని నమస్కారం చేసుకోవచ్చు. ఇదేదో బాగుంది కదా అని రోజు గ్లాసులతో నీళ్లు పెట్టారు. ఆపద్ధర్మము, ఏవి శాస్త్రము చెప్పినా ఆపద్ధర్మము అంటే ఎప్పుడు ఇంక సమయం లేక, అవకాశం లేనప్పుడు చేసే పనులు ఇవన్నీ. అంతే తప్పితే మంచిగా మీరు బిర్యానీ వండుకొని విశ్వచైతన్య స్వామి చెప్పాడు కదా నీళ్లు పెట్టేసి సరిపోయిందంటే ఎట్టట కుదురుతుంది? చూడండి, కుదరదు. మీరు ఏది వండుకున్నారో, మీరు ఏది చేస్తున్నారో దానిని సమర్పించినట్లయితేనే శుభ ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఆ తర్వాత మనం కాకడ హారతిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ప్రభాతష్టకం. ప్రభాతష్టకము కనుక ఎవరైతే ప్రతినిత్యము పఠిస్తారో వారిలో ఓజస్సు, తేజస్సు రెండు పెరుగుతాయి. చాలా గొప్ప లక్షణాలను సంప్రాప్తించుకుంటాం. అందుకే ప్రభాత సమై నభాసుభ రవి ప్రభాఫాకలే స్మరే గురు సదా అసా సమయిత్యాచలే నాకలే హనోని కరజోడుని కరువత గురు ప్రార్థన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన తమానిరసి భానుహా గురుహినాసి అజ్ఞానత పరంతు గురుచేకరిణ రవి అదే సామ్యత పున్హాతిమిర జన్మగే గురు కృపే నియజ్ఞానన సమరద గురు సాయినాథ పురవి మనోవాసన. ఇది చూసినట్లయితే ప్రభాత సమయ నభా శుభ రవి ప్రభాఫాకలి, ప్రభాత సమయం
సూర్యోదయం అవుతూ ఉంది, రవి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ సమయం చూడండి, చాలా గొప్ప తత్వము